ఫ్రెండ్స్ హలో ఈరోజు అయితే మనకి దమ్ము అయితే ఉంది ఫ్రెండ్స్. దమ్ము ఉండగానే పొద్దున్న నుంచి అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక ఫుల్ వరద అయితే వెళ్తుంది. ఇక దమ్ము ఇంక ఉంటుందో లేదో కూడా తెలియదు అనమాట. నిన్న దమ్ము అని ఫోన్ చేశారు, మార్నింగ్ వెళ్ళేదని. అయితే నిన్న ఈవినింగ్ టైంలోనే హీల్స్లో అయితే బిగిచ్చేసాను అనమాట. మొత్తం హీల్స్ బిగిచ్చేసి కల్టివేటర్ అయితే ఇంటికాడ ఉంది, బిగిచ్చేసి వెళ్ళిపోయే. మార్నింగ్ వల్ల వర్షం వస్తుంది, పైగా లోట కూడా వేయలేదన్నమాట పొగ్గొట్టం కాడ. ఇప్పుడు మళ్ళీ పొద్దునే వచ్చి లోట అయితే వేస్తున్నా. వర్షం అయితే ఫుల్గా వస్తుంది, ఏమైందో తెలియదు. మరి దమ్ము ఉంటుందో ఉండదు. ఫ్రెండ్స్ ఇక మనకు దమ్ము ఉండే 2 తాటలు అన్నమాట వెళ్ళాల్సింది. మా బావోళ్ళది అది మంది. కాకపోతే వర్షం స్టార్ట్ అయింది పొద్దున 5 నుంచి. ఇంకా ఇప్పుడు కూడా అట్టే పడతానే ఉందన్నమాట వర్షం. వెళ్ళలే ఇంక వర్షం వస్తుందని ఇంకా ఆగిపోయాం. వర్షం తగ్గితే వాళ్ళు ఒకవేళ సేమ్ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్దామని అనుకుంటున్నాం. వర్షం అయితే మామూలు రావట్లేదు అనమాట. తగ్గితే చూద్దాం. మా బామ్మర్ది వాళ్ళు ఫ్రెండ్స్ వర్షంలో అయితే నార్కట్లు మోస్తున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు వస్తారని. వాన బాతుదా ఇలా బాతువియా పచ్చానికి ఇంకా మాది కూడా దాన్ని ఇస్తారు ఇల్లుగా. కాంట్రాక్ట్ వాళ్ళు రారన్నా కూడా నార్కట్లు అయితే మోస్తూనే ఉన్నారు ఇద్దరు కలిసి. చూద్దాం ఇలా వర్షం తగ్గితే. హలో ఫ్రెండ్స్, వర్షం అయితే కరెక్ట్ 9ంటికి అలోగులో తగ్గిపోయింది అనమాట. కాంట్రాక్ట్ వాళ్ళు అయితే వచ్చారు, వచ్చి నారు పీకుతున్నారు. అయితే రైతు ఫోన్ చేసి రా దమ్ముంది కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారని చెప్పేసరికి మా తాట వేసుకొని అయితే వెళ్తున్నా. ఇప్పుడు 9ంటికి వెళ్ళి దమ్ చేద్దాం, చూపిస్తా. కూలోళ్ళు కూడా వచ్చారు. మనదే లేటు ఫ్రెండ్స్, కూలోళ్ళు అయితే వచ్చేసే ఉన్నారు. మన బెండోడు ఇంకొకటి అక్కడప్పుడు ఉండు. వర్షం వచ్చేసి భలే పని చేసాం ఫ్రెండ్స్. ఫుల్గా ఉన్నాయన్నమాట. దమ్ చేయడానికి కుదరట్లేదు. మళ్ళీ అన్ని నీళ్ళు కూడా వేస్తాను. మనతో పాటు కూడా ఇంకో బండి వచ్చిందని చెప్పే కదా ఫ్రెండ్స్ చిన్నట్లా. అదే మా బావ అనమాట. ఇది త్వరగా నైట్ ఇటు వచ్చి 5 వరకు అయితే దమ్ చేస్తుంది నాతో పాటు వచ్చి. అయితే నాది ఎవరు ఈ బండి చొగ్గి పోరత్త కదా నా బండి బిగ్గా. మా డ్రైవర్ సీనియర్ డ్రైవర్ హాయ్ ఏ బెచ్చడి పీకుతారు. నా దగ్గర అయితే ఇందాకలే వచ్చేసి ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ వాళ్ళు. ఇప్పుడైతే మా బావ దగ్గర వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు వేరే వాళ్ళు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారు వేరే వాళ్ళు అనమాట. కాంట్రాక్ట్ వాళ్ళు 2 ముఠాలు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. ఆల్గొండి ఇలా ఒక బ్యాచ్ ఓ బ్యాచ్. నా ట్రాక్టర్ అయితే అక్కడ ఆపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం 3 మూటలు అయిపోయినాయి. ఇంకొక మహీంద్రా బండి కూడా వచ్చింది దగ్గర. ఈ సక్కుల్లో 3 ట్రాక్టర్లు ఉన్నాయన్నమాట. మేమైతే బండి అయితే ఆపేసాను. మూడు బండ్లు మామ దుబ్బకిన దూరుతాడు మనోడు. ఇంటెలిజెంట్ డ్రైవర్
నీకు తెలియదా నేను పరిస్థితిస్తారా నేను సాగండి ఇస్తాను ಬರ್ತಿಗೆ ನಿಮ್ಮತ್ತಿಗೆ ಶಾಸ್ತಿಗೆ ಇದ್ವೇನು ಇస్తాನೆ ಅದೇ ಬರ್ತದೆ ಹಿಂಗೆ మరి నిన్న నిన్న బెస్ట్ బండి వస్తానా దిగు అద్దు ఇటుగా ಹಾಕೊಂಡ್ರೆ రెండు దుకాణం మధ్య బేల అలా జరుడు ఎత్తాక అయ్యో స్లో వస్తుంది మీరు ಅದೇ ಸುಲೋ ಹೊತ್ತು ದಿಗ್ಗು ಮಿರ್ಟ ಹೊತ್ತು ಬೇಡ ದಿಗ್ಗು ಬಾರ చక్ర ముడ్డం ఏ చక్ర ముడ్డోను చెవిటి వాళ్ళ వర్రాబా తాడు కావాల్సిందే యూట్యూబ్ సాయిగాని పోయినా వస్తారండి కరబంట్ కొత్త బండి మొత్తం దిగిపోయింది బాబాయ్ సముద్రం తోడు అడ్డం తీసామమ్మా అట్టే పెట్టాగిద్దరాగా బాబాయ్ చక్రాలు స్టడీ చేసుకో కాదున్నా ఇక్కడికి వచ్చి మాకు 3 రోజులు ఫ్రెండ్స్ మధ్యలో వర్షం రావడం వల్ల దమ్ములు అయితే ఒకరోజు ఆగిపోయినాయి అనమాట. మళ్ళీ అయితే ఇవాళ రమ్మనేసరికి మా బాబాయ్ మా బావోళ్ళది నుండా నా బండి 2 గుర్రు వేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఇవాళ గుర్రు లాగుతున్నాం. గుర్రు లాగితే వీళ్ళైతే అయిపోవచ్చు.
కూలోళ్ళు కూడా వచ్చేసారు అన్నమాట. 2 బండ్లతో గుర్రు లాక్కుంటూ వచ్చేద్దామని ఇవన్నీ దమ్ చేసేసాం. అది గుర్రు లాగేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. మా బాబాయ్ అయితే డ్రైవర్ అటు పక్క దిగిండు అనమాట. మా బావ బండికి ఎక్కిండు. మా బాబాయ్ అవుతాడు. మేము గుర్రు లాక్కుంటూ వస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట మధ్యాహ్నానికి. మా బాబాయ్ అయితే ఇక గుర్రు లాగుతూనే ఉండు వర్షంలోనే. ఇలా నవ్వుకొట్టాలని దగ్గర 3 రోజుల నుంచి బండ్లు ఇక్కడే ఉన్నాయి అన్నమాట దమ్ముకి. వేరే చోట వెళ్ళడానికి కూడా లేదు. ఇక అయితేనే మళ్ళీ బయటికి వెళ్ళడానికి కుదురుద్దని ఇలా ఎట్టగా నవ్వుకొట్టాలని వర్షంలోనే గుర్రు అయితే లాగేస్తుండు. ఇంకొక ఎకరమే ఉంది, అవి లాగేస్తే అయిపోయినట్టే. ఇక్కడ ఈ ఎకరం లాగేస్తే అయిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చి పెద్ద మడి అన్నమాట. 2 ట్రాక్టర్లు ఇక్కడే గుర్రు లాగుతున్నాం. ఇక్కడ నుంచి అదరి దాకా మొత్తం సందేయాలని 2 బండ్లు అయితే పెట్టి ఒకచోటే పెట్టి గుర్రు అయితే లాగేస్తున్నాం అనమాట. ఈ చేసేస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇవాళ దమ్ములన్నీ అయిపోయినట్టే. ఇంకా బండ్లన్నీ కడిగేసి మొత్తం సర్వీసింగ్ చేయించి నీట్గా ఇంకా పచ్చని పైపాట్లకి అయితే వెళ్ళిపోవడంతే. దమ్ములు తీయాలతో అయితే అయిపోయినట్టే అనమాట. ఇవి అయితే మా దమ్ముల నుంచి బయటకు వెళ్ళిపోయాక ఇంజిన్ ఆయిల్ అయితే మార్పించుకోవాలిగా ఫ్రెండ్స్. అయితే ఇంజిన్ ఆయిల్ అన్నీ కొత్త పోయిచ్చి అయితే మన ఇంకా పచ్చని పైపాట్లు ఉంటాయి. ఇక నుంచి ఆ వీడియోస్ అయితే పెడతా ఫ్రెండ్స్. పచ్చని పైపాట్లు చేసేది వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుపుతాం మరి.